యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేటలో సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోశాలను దుండగులు కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై డీజీపీ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకులు వీరరాఘవరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గోశాలను నేలమట్టం చేయడంతో ఆవులకు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామరాజ్యం సంస్థ సాయంతో తిరిగి గోశాలను ఏర్పాటు చేస్తామని వీరరాఘవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భాగం ఆర్టికల్ 48 ప్రకారంగా గో సంరక్షణ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాలది. మీరు చేయలేరు, మీకు చేత కాదు. ఈ కోర్టు ఆర్డర్లు, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, హైకోర్టులో నాట్ టు ఇంటర్ఫీర్ అనేటువంటి ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఎందుకు మీ పోలీసులు ఈ బాధితుల్ని 151 సిఆర్పిసి ప్రయోగించి ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు? ఆలేరు సబ్ ఇన్స్పెక్టర్ గారు, యాదగిరిగుట్ట సిఐ గారు తప్పు సరిదిద్దుకోండి అయ్యా. ఆ గోవులు ఎండకి ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి, చలిలో ఉడుకుతున్నాయండి. ఈ గోహత్య మహాపాతకాన్ని మీరు చుట్టుకోవద్దు అయ్యా. అలాగే మిగతా హైందవ సంఘాలకు కూడా పిలుపండి. ఈ యొక్క భువనగిరి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఈ బహదూర్పేట అనేటువంటి ఈ గ్రామానికి విచ్చేసి వారికి మద్దతుగా నిలవండి.